శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 2 ఆగస్ట్ నుండి 2 ఆగస్ట్ 2026 నుండి 8 ఆగస్ట్ 2026 అంటే ఈ వారం రోజులు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకుందామండి. మిథున రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడు, అలాగే కర్కాటక రాశిలో రవి, బుధ, గురుడు బుధుడుగా మారిపోతారు మళ్ళీ 5th నుంచి. అది కాకుండా సింహరాశిలో కేతువు, శుక్రుడు కన్యారాశిలో నీచత్వంలో ఉంటాడు, అదొకటి చిన్న మైనస్ పాయింట్. కుంభరాశిలోనేమో రాహు, శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు మీనరాశిలో. సో ఇది గ్రహాల యొక్క ప్రభావం. ఇప్పుడు మనం ముందుగా మేషరాశి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి థర్డ్ భావంలో కుజుడుతో కలిసిన బుధుడు ఉన్నాడు. అంటే 3వ తారీఖు నుంచి 3వ భావంలో కుజుడు ఉండడం వల్ల విదేశ పర్యటన జరుగుతుంది. మిథున రాశిలో ఎప్పుడైనా సరే కుజుడు ఉండి ఆర్ద్ర నక్షత్రంలో ఉంటే వాళ్ళు విదేశ పర్యటన చేస్తారు. కుజబుధుల కాంబినేషన్ వల్ల మ్యాథమెటిషియన్ గాను, ఆడిటర్స్గా గాను, అయితే డాక్టర్స్ సంబంధించిన వృత్తిలో కానీ వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. అంతేకాకుండా 4th భావంలో కూడా గురుడు ఉన్నాడు. 4th భావంలో గురుడితో కలిసినటువంటి బుధుడు అంటే వీళ్ళకి ఏంటి జనరల్గా 4th భావంలో గురుడు అంటే చదువుని, విద్యని, అంటే చదువు అంటే విద్య అని అర్థం, ఆటంకాలు లేకుండా ఇవ్వడము, భూములు, గృహసౌఖ్యం కలిగించడము. అలాగే బుధ గురుల వలన ఆడిటర్స్గా బాగా డెవలప్ అవుతారు. పైగా రవి బుధుల కాంబినేషన్ వల్ల సూక్ష్మ బుద్ధి కలిగి ఉండి డాక్టర్స్గా మీరు చదవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, డాక్టర్ కోర్సు. అంతేకాకుండా డాక్టర్స్గా బాగా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే రైతులు కూడా పంటల నష్టం రాకుండా వాళ్ళకి చక్కగా బాగుంటుంది. అంతేకాకుండా కేతు ప్రభావం వలన పుత్రిక సంతానం కలగడము, అగ్ని వలన భయం కలగడము, దొంగల వలన ఇబ్బంది కలగడానికి అవకాశం మీ రాశి వారికి ఉంది ఈ వారంలో. కానీ శుక్రుడు కూడా అంత అద్భుతంగా లేడండి. అంటే శుక్రుడు అంటే 2nd హౌస్ లార్డ్, సప్తమాధిపతి, 7th హౌస్ లార్డ్ 6వ భావంలో నీచ స్థితిలో ఉండి శనిచే చూడబడుతున్నాడు. ఇక్కడ చాలా తప్పు. ఎందుకంటే మీ ఆలోచన ధోరణి, మీ ఆలోచనలు అసలు అన్నీ వక్ర మార్గంలో పడతాయి. చెడు స్నేహితులు, చెడు స్వభావము, చెడు ప్రవర్తన ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. శుక్రుడు నీచ స్థితిలో, అందులోనూ 8వ స్థానంలో ఉండి శనితో చూడబడతారు, చాలా తప్పు. అందుకని 7వ భావం అనేది చాలా వీక్ అయిపోయిందని చెప్తాం మనం. అంటే భార్యాభర్తల యొక్క అనురాగం కానీ, ఆప్యాయత కానీ, ప్రేమ కానీ ఇవన్నీ తక్కువగా ఉంటాయి. అదే కొత్తగా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి అంటే మ్యారేజ్ లేట్ అవ్వడం ఇవి జరగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా విదేశ పర్యటన, దూర ప్రాంతాల్లో చదువుకోవడం, ఎంఎస్ చదువుకోవడం కోసం విదేశాలు వెళ్ళడం, అలాగే మీ వ్యాపార ధోరణి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చి తీరుతాయి. తీర్థయాత్రలు బాగా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా 10th హౌస్ లార్డ్ కూడా మీకు బాగున్నాడు. 10th హౌస్ లార్డ్ బాగున్నాడంటే మీకు 12వ భావంలో ఉండే వక్రగతిలో ఉన్నాడు. సో చెడు ఫలితాలే ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఏంటి, మీరు చేస్తున్న ఉద్యోగంలో భద్రత లేకపోవడము, ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ అవ్వడము ఇవన్నీ జరుగుతాయి. రాహు కూడా మీకు చాలా అద్భుతంగా బాగున్నాడు. అంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు వస్తాయి. గవర్నమెంట్ సంబంధించిన జాబులు చేస్తే వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, సినిమా రంగ పరిశ్రమలు వీళ్ళందరూ కూడా బాగా లాభాలు రావడానికి అవకాశం ఉంది. 12వ భావంలో శని వక్రగతిలో ఉన్నాడు, బాధ కూడా అవుతాడు మిమ్మల్ని. మీకు ఎప్పుడు ప్రయాణాలు చేయడము, బాధించడము, విదేశీ పర్యటనలు చేయడము, ఏదో చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అందుకని మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే సర్వశుభాలు కలుగుతాయి. అందరికీ నమస్కారం. ఇందాక చెప్పినట్టుగానే నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. నేను ఈ ఆస్ట్రాలజీలో చాలా కాలం నుంచి ఉన్నానండి, 36 years నుంచి ఉన్నాను. అంతేకాకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సింగరేణి కాలేజెస్ కొత్తగూడెంలో ఒకటి చేశాను. సరే అవన్నీ పక్కకు పెడితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అటు ఫైనాన్స్లోను ఇటు ఆస్ట్రాలజీలో కూడా అబౌవ్ 30 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. 36 ఏళ్ళు ఇందులో ఉన్నాను. ఇందులో అంటే ఆస్ట్రాలజీలో కొద్ది గొప్ప జాతకాలు చూస్తూనే ఉంటాను నేను. సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే, మీ జాతకాలే కాదండి, మీ స్నేహితులు, మీ తెలిసిన వాళ్ళు, బంధువులు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉండాలి. ఉంటే మీకు పెళ్ళిళ్ళ గురించి కానీ,
ఉద్యోగపరంగా కానీ, భార్యాభర్తలు విడిగా ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళు ఎప్పుడు కలుస్తారా ఆ విషయం కానీ, అలాగే చాలా సంతానం విషయంలో కానీ చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఉదాహరణ చెప్తాను నేను. చాలా విషయాలు మనం కూలంకషంగా తెలుసుకోవచ్చు. మీకు తెలుసుకోవాలనిపిస్తే నా నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా వాస్తులో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే మన పేరు బట్టే మనం ఎటువైపు నివసిస్తే బాగుంటుంది, ఏ ఫేసింగ్ బాగుంటుంది అని పేరుని బట్టే చూస్తాం. అంతేగాని నక్షత్రం ప్రకారం ఎట్టి పరిస్థితులు చూడము. ఈ మధ్య నాకు కొంతమంది ఫోన్ చేసి నక్షత్ర ప్రకారం కూడా చూస్తారు కదా సార్ అంటే ఫారిన్ అమెరికాలో ఉన్నవాళ్ళు ఫోన్ చేసి అడిగారు. అలా కాదు, నక్షత్ర ప్రకారం చూడరు. ఎవరో మీకు మంచి గైడెన్స్ ఇచ్చుంటారో. నక్షత్ర ప్రకారం కాదు, వాస్తు అనేది మన పేరు ప్రకారం స్టార్టింగ్ లెటర్ ఏముంది దాని ప్రకారం చూసుకుంటాం అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే అన్నారు. సరే, అది పక్క పెడతాం అనుకోండి. మీకు ఏమైనా వాస్తు సంబంధించిన విషయాల్లో ఏమైనా మీకుంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. వాస్తు విషయంలో కూడా నేను చెప్తాను. సరే, ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆగస్టు నెలలో చేసుకోవాల్సినటువంటి పూజాది కార్యక్రమాలు మన స్తోమత తగ్గట్టుగా, మన స్థితికి తగ్గట్టుగా చేసుకోవచ్చు చెప్పుకుందాం. ముఖ్యంగా శనీశ్వరుడు బాధకుడుగా ఉంటాడు. శనీశ్వరుడు వక్రగతిలో చాలా ఇబ్బందికరంగా కనిపిస్తున్నాడు అన్ని రాసుల వాళ్ళకి. కొన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా యోగాన్ని ఇస్తాడు. అయినా అన్ని రాసుల వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ శనీశ్వరుని తైలాభిషేకం చేయించుకోవాల్సిందే. 9 శనివారాలు తైలాభిషేకం చేయించుకోండి. మన్య సూక్తంగా మీరు గుళ్ళో చేస్తారంటాయి. మన్య సూక్త శనీశ్వరుడిగా తైలాభిషేకం చేయించుకుంటే సూపర్. అందులో శని త్రయోదశి వచ్చినప్పుడు ఈ మన్య సూక్త శనీశ్వర తైలాభిషేకం చాలా పట్టు ఇస్తుంది. ఆ పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేయాలి. శనీశ్వరుడు ఎలా పూజ చేయాలో మీకు తెలుసు. ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేసి తమలపాకులు దండ కానీ, తమలపాకులతో పూజ చేయడం కానీ చేయాలి. ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేసుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి మంగళవారం కానీ శనివారం కానీ సింధూరం రాయించాలి. ఎవరైతే శనివారం పూట కానీ, శనివారమే సింధూరం ఆంజనేయ స్వామి రాయిస్తారో వాళ్ళు, అంటే వాళ్ళకి శని దోషం అంటదు అని శనీశ్వరుడే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారికి చెప్పాడు. అంతేకాకుండా శని దోషం ఉంది కాబట్టి మనం ఎక్కువగా అందరం కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయాలి. ముఖ్యంగా శివాభిషేకం అసలు మర్చిపోకూడదు. శివుడికి మల్లెపూలతో కానీ, లేదా మారేడు దళాలతో కానీ, ఎర్రని పుష్పాలతో కానీ పూజ చేయడం వలన సకల శుభాలు కలిగితే గ్రహ దోషం పరిహారం అవుతాయి. కాకపోతే ఏంటంటే మన మెయిన్ జాతకంలో మన దశలు ఉంటాయి కదండి, ఆ దశల ప్రకారం కొద్దిగా చెడు ప్రభావం ఉండొచ్చేమో. బట్ ఏదైనా ఈ పూజలు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. నెక్స్ట్ ఈ నెల మొత్తం కూడా వరలక్ష్మి అమ్మవారికి ప్రభావం ఉంటుంది కదా. మనం వరలక్ష్మి శుక్రవారాలు వస్తూ ఉంటాయి. ఆ అమ్మవారు అంటే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం సకల శుభాలు కలుగుతాయండి. ముఖ్యంగా అమ్మవారిని ఎర్రటి పుష్పాలతోటి, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మల్లె పువ్వులతోటి మీకు మన అందుబాటులో ఏది ఉంటే అది, ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులు చేయడము, అమ్మవారికి కుంకుమ పూజ, అభిషేకాలు, అష్టోత్తర శతనామావళి చేసుకోవడము, కనకదుర్గ అమ్మవారిని పూజించడము, బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఆవిడ్ని కూడా పూజించడము, అలాగే ఎక్కడైనా సరే మనం మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి చండీ హోమాలు చేయించుకోవడం వలన ముఖ్యంగా చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయండి. అందరికీ శుభ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా అంటే ఈ నెల మొత్తం కూడా శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీ అమ్మవారిని నిరంతరం పూజించడం, ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః, అలాగే లక్ష్మీదేవి నమః అంటాం కదా. ఇట్లా పూజించడం వలన అమ్మవారిని మీకు ఎలా పూజించాలంటే అలా నిష్టగా పూజించడం వలన సకల శుభాలు కలిగి లక్ష్మీదేవి స్థిర లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.